ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల కోసం అధినాయకత్వం కోఆర్డినేటర్ను నియమించింది. ఈ నిర్ణయంతో కంగుతిన్న ఆ శాసనసభ్యుడికి అరికాల నుంచి నెత్తి వరకు మండింది. అందుకే అధిష్టానం తీరుపై కసుబుస్సులాడుతున్నారు. ఎమ్మెల్యే ఉండగా కోఆర్డినేటర్ ఎందుకు దండగా అన్న విధంగా ఆ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు, ఏ నియోజకవర్గం, అసలేంటి ఆయన కథ? తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. లోకల్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన వీడియో వైరల్ అవ్వడంతో తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు కుంటుపట్టడంతో అధిష్టానం ఇటీవల ఇన్ఛార్జిగా కూరుపాటి శంకర్ రెడ్డిని నియమించింది. శాసనసభ్యుడిగా తానుండగా మరో నేత పెత్తనం చేయడం ఆదిమూలంకు తలనొప్పిగా మారింది. ఇంకో వ్యక్తిని తన నెత్తిని తెచ్చిపెట్టారంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇది నచ్చడం లేదు. పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు నియమించిన నేత ప్రభుత్వం వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటి అన్నది సత్యవేడు ఎమ్మెల్యే క్వశ్చన్. రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యమంత్రి చంద్రబాబే చుక్కాని అంటూ ఓవైపు అధినేతను పొగడ్తలతో ముంచెత్తుతూనే మరోవైపు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈయన గారి వ్యవహారం చూస్తే నోటితో పలకరిస్తూనే నొసటితో వెక్కిరిస్తున్నట్టు ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. మచ్చపడిన ఎమ్మెల్యేతో పార్టీకి నష్టమని భావించిన అధిష్టానం తెలుగుదేశం కార్యక్రమాల కోఆర్డినేటర్ కూరుపాటి శంకర్ రెడ్డిని నియమించింది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్టు ఇద్దరూ వేర్వేరుగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎవరికి వారుగా చేపట్టడం వివాదాస్పదం అవుతోంది. అధికారులు శంకర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ ఉండటం ఎమ్మెల్యే ఆదిమూలంకు అరికాల నుంచి నెత్తిరి వరకు మండుతోంది. ఎన్నికైన ఎమ్మెల్యేని పక్కన పెట్టి పార్టీ కోఆర్డినేటర్ కు ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ముందు మృదువుగా మొదలైన కోనేటి వాగ్బాణాలు క్రమేపీ కరుకుగా మారుతున్నాయి. ఇటీవల కార్యక్రమంలో ఎమ్మెల్యేగా ఉండగా కోఆర్డినేటర్ ఎందుకు దండగా అన్న రీతిలో ఆదిమూలం చేసిన కామెంట్స్ కాస్త గట్టిగానే పార్టీకి తగిలాయి. జనంలోకి బాగానే వెళ్లాయి. తనను కాకపోయినా కుమారుడు సుమన్ అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయవచ్చు కదా అని ఎమ్మెల్యే ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసిన వారికి, అప్పు చేసిన వారికి మొహం చెల్లదన్నట్టు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగిన వీడియో వైరల్ అయిన తర్వాత గతంలో మాదిరిగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యక్రమాల ఇన్ఛార్జిని నియమించారు అన్న విషయాన్ని ఈ ఎమ్మెల్యే మర్చిపోతున్నారు. తన కుమారుడైన సుమన్ అయినా పార్టీ కార్యక్రమాలకు పిలవాలన్న ఈయన మాటను పరిశీలిస్తే తనయుణ్ణి వారసుడిగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ సుమన్ కు ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేదన్న వాదనలున్నాయి. అంత సీనుంటే వ్యవహారం వేరేలా ఉండేదంటారు. ఈయన నారాయణవనం జెడ్పీటీసీగా ఉన్నారు. 2021 పంచాయతీరాజ్ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు తండ్రితో కలిసి టీడీపీలో చేరిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ నష్టపోకూడదన్న ఉద్దేశంతో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఈ ఎమ్మెల్యేకి మింగుడు పట్టలేదు. సత్యవేడు శాసనసభ్యుడి స్వరం మారడానికి కారణమూ లేకపోలేదు. తెలుగుదేశం కార్యక్రమాల కోఆర్డినేటర్గా శంకర్ రెడ్డి వచ్చిన తర్వాత సత్యవేడులో పరిస్థితులు మారుతున్నాయి. అన్ని కార్యక్రమాల్లో ఈయనకే ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దల నుంచి అధికారులకు పరోక్ష ఆదేశాలు ఉన్నాయంటారు. శంకర్ రెడ్డి సత్యవేడు టీడీపీ కోఆర్డినేటర్గా వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు చెక్ పడింది. ఈయన ఆదేశాలతో అధికారులు ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతూ శాండ్ మాఫియాను కట్టడి చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కొందరు నేతలకు అందుతున్న నెల మామూళ్లు ఆగిపోయాయి అనే చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ఆదిమూలం అసహనంతోనే పార్టీపై విమర్శలు చేస్తున్నారని అంటారు. ఇక ఆదిమూలం తనయుడు సుమన్ను సైతం పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడలేదు. దీంతో కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆదిమూలం స్వరం పెంచి ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే శంకర్ రెడ్డితో తనకు మంచి సంబంధాలున్నాయని అంటూనే కొడుకునైనా పట్టించుకోవాలి కదా అంటున్నారు. తనయుడు సుమన్తో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఎమ్మెల్యే ఉండగా
కోఆర్డినేటర్ ఎందుకు అన్న కోనేటి కామెంట్స్ ను పరిశీలిస్తే కయ్యానికి కారు దువ్వుతున్నట్టే కనిపిస్తోంది అన్నది పొలిటికల్ పరిశీలకుల విశ్లేషణ. అయితే ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో టీడీపీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ కోఆర్డినేటర్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తే మంచిది అన్న అభిప్రాయం క్యాడర్ నుంచి వ్యక్తమవుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.